ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. కేవలం 10 డేస్లోనే మీ ఇంటికి పోస్ట్లో వచ్చేలా ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మీ క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ఎస్డిఎల్ ఆన్లైన్ సర్వీసెస్ అని టైప్ చేయండి. ఇది టైప్ చేశాక వచ్చే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్, డౌన్లోడ్ ఈ పాన్, స్టేటస్ ఆఫ్ యువర్ పాన్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడే. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ టైప్ దగ్గర న్యూ పాన్ క్లిక్ చేయండి అండ్ కేటగిరీ వచ్చేసి ఇండివిజువల్. అండ్ కింద అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర టైటిల్ వచ్చేసి శ్రీ అండ్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్టా అని చెక్ చేసుకున్నాక ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా కూడా ఎంటర్ చేశాక డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ అయ్యాక ఇక్కడ మీకు టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ నోట్ చేసుకొని ఆ 30 డేస్ లోపు ఇంకా ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. లేదనుకో ఇక్కడ కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫిజికల్గా డాక్యుమెంట్స్ పంపించడం, అంటే ఆర్డర్ కానీ పోస్ట్లో పంపించడం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో ఇప్పుడు కేవైసీ ద్వారా సబ్మిట్ చేయడం. మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ దగ్గర ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇది ఫోటోగ్రాఫ్ కావాలా లేదా అని, పాన్ కార్డ్ మీద ఫోటోగ్రాఫ్ కావాలి అంటే ఎస్ ప్రెస్ చేయండి. అలాగే కిందికి వస్తాయి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది ఇన్కమ్ సెక్షన్. ఇక్కడ మీరు ఏ ఇన్కమ్ అప్లికేబుల్లో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ అనుకో, ఇది చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇన్కమే లేదంటే ఈ బాక్స్ మీద, నేను శాలరీడ్ కాబట్టి ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీ రెసిడెంట్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్, హౌస్ నెంబర్ కానీ అన్నీ, లేన్ నెంబర్, సిటీ, టౌన్, పిన్ కోడ్, జిప్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఆఫీస్ అడ్రస్. దీని తర్వాత మీది ఇక్కడ వచ్చేసి టెలిఫోన్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కంట్రీ కోడ్ +91 ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ జీమెయిల్ కూడా ఇచ్చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేశాక ఇక్కడ ఏవో కోడ్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఏవో కోడ్ అనేది ఐడియా ఉండుంటే ఇక్కడ ఎంటర్ చేసేయండి. లేదనుకో ఇక్కడ ఫర్ హెల్ప్ అని ఏవో కోడ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇండియన్ సిటిజన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేశాక ఫెచ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏ వార్డుకి సెలెక్ట్ అవుతారో, ఇక్కడ మీ నియరెస్ట్ వార్డ్ ఏంటి దాన్ని చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేశాక ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అవుతాయి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇలా మీ దగ్గరలో ఉన్న వార్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది మీ హిమ్సెల్ఫ్ అని సెలెక్ట్ చేసి మీ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. నాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి అప్లై చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేసి దీని తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అది అమౌంట్ పే చేశాక అప్లై చేయడం అయిపోతుంది. దాని తర్వాత 10 డేస్ లోపు మీ ఇంటికి పాన్ కార్డ్ వస్తుంది.